ఇంపార్టెంట్గా ఉన్నటువంటి G7 కూటమి గురించి తెలుసుకుందాం. సో G7 కూటమికి సంబంధించి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. G7కి సంబంధించినటువంటి ఫస్ట్ సమావేశం ఎక్కడ, ఏ ఇయర్లో జరిగింది? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి, G7కి సంబంధించినటువంటి మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్లో మొట్టమొదటిసారి G7కి సంబంధించినటువంటి సమావేశం 1975లో జరిగింది. మరి 1975లో G7కి సంబంధించినటువంటి ఫస్ట్ మీటింగ్ అని అంటున్నాం. మరి 1975లో జరిగినటువంటి G7 మీటింగ్లో ఎంతమంది సభ్యులు పాల్గొనడం జరిగింది? అప్పుడు G7 అన్నామా, ఏమన్నాము? సో మళ్ళీ ఒక క్వశ్చన్. సో మీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. పార్టిసిపేషన్ చేయండి, ఎందుకంటే లైవ్ సెషన్లో ఉన్నాం కాబట్టి. సో మీకు వచ్చిన ఆన్సర్ను చెప్తూ పార్టిసిపేట్ చేయండి. సో మనం నిన్న G20 గురించి మాట్లాడినాం, ఈరోజు G7 అని చెప్పేసి అంటున్నాం. G7 అని అంటే ఏమిటి అని అంటే గ్రూప్ ఆఫ్ 7 అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. G7 అని అంటే ఏమిటి? గ్రూప్ ఆఫ్ 7. ఏమని అంటున్నాం? గ్రూప్ ఆఫ్ 7 అని చెప్పేసి పిలుస్తున్నాం. సో గ్రూప్ ఆఫ్ 7కి సంబంధించి G7 అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో 7 దేశాలకి సంబంధించినటువంటి కూటమినే G7గా పిలుస్తూ ఉన్నాం. మరి G7 అనేది ఎప్పుడు ఏర్పాటయ్యింది అని అంటే 1973లో. అప్పటికే చమురు సంక్షోభం ఉంది. అలాగే ఈ చమురు సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఈ G7కి సంబంధించినటువంటి కూటమిగా ఫామ్ కావడం జరిగింది. నేను ఒక క్వశ్చన్ అడిగిన మిమ్మల్ని అందరినీ కూడా, G7 అనేది ఫస్ట్ ఎన్ని సభ్య దేశాలు కలిసి సమావేశం జరిగినాయి అని అన్నా, ఇక్కడ ఆన్సర్ G5 G8 అని చెప్పేసి పెడతా ఉన్నారు, కానీ G6 అనేది రైట్. వెరీ గుడ్ మల్లికార్జున్. సో G6గా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. సో 1975లో ఎప్పుడు అని అంటున్నాం? 1975లో ఫస్ట్ మీటింగ్ ఫ్రాన్స్లో జరిగింది. ఈ ఫ్రాన్స్లో జరిగినటువంటి సమావేశానికి G6 దేశాలు అటెండ్ అవ్వడం జరిగింది. సరే, ఈ G6 కంట్రీస్ ఏంటి అని అంటే G6కి సంబంధించినటువంటి కంట్రీస్ ఒకసారి రాద్దాం. సో G6కి సంబంధించి ఏ దేశాలు ఉన్నాయి అని అంటే ఫ్రాన్స్ ఉంది. సో నెక్స్ట్ జర్మనీ ఉంది, తర్వాత ఇటలీ ఉన్నది, నెక్స్ట్ జపాన్ ఉన్నది, ఆ తర్వాత USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది, UK యునైటెడ్ కింగ్డమ్ ఉంది. ఇగో ఈ దేశాలు ఫస్ట్ సమావేశాన్ని 1975లో నిర్వహించాయి. ఎప్పుడు నిర్వహించాయి అని అంటున్నాం? 1975లో ఫ్రాన్స్లో ఫస్ట్ మీటింగ్ జరిగింది G7కి సంబంధించి. అప్పుడు G6 కంట్రీసే ఈ ఫస్ట్ మీటింగ్లో పాల్గొన్నాయి. 1975 మీటింగ్లో ఫ్రాన్స్లో ఏ దేశాలు పాల్గొనడం జరిగింది అని అంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, USA, UK, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్. సో ఈ 6 దేశాలు మాత్రమే పాల్గొన్నటువంటి మీటింగ్ ఏది అని అంటే 1975 ఫ్రాన్స్లో జరిగిన మీటింగ్, అదే G6 మీటింగ్. అప్పుడు G6 అని చెప్పేసి పిలవడం జరిగింది. ఓకేనా? మరి ఈ G6కి సంబంధించినటువంటి మీటింగ్ తరువాత 1976లో ఎప్పుడు అని అంటున్నాం? 1976లో కెనడా అనే దేశం ఈ G7లో చేరడం జరిగింది. సో ఇప్పుడు ఈ 6 కంట్రీస్ ప్లస్ కెనడా ఇవన్నీ కలిస్తే ఏమయ్యాయి అని అంటే G7గా పిలవడం జరిగింది. ఏమని పిలిచారు? G7గా పిలవడం జరిగింది. సో మరి ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాలు G7కి సంబంధించినటువంటి కూటమిలో భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. ఓకేనా? సో ఆ బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాలే ఈ G7కి సంబంధించి మనకు కనబడతా ఉన్నాయి.
మరి బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి ఈ దేశాలకి సంబంధించి ఇప్పుడు బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా మనకు చైనా కనబడుతూ ఉంది. యుఎస్ఏ తర్వాత ఎక్కువ బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనా కనబడుతూ ఉంది. కానీ చైనా అనేది G7లో మెంబర్ కంట్రీ కాదు. ఎందుకు కాదు? G7కి సంబంధించినటువంటి మెంబర్ కంట్రీగా కావాలి అని అంటే ఒక దేశానికి ఉండాల్సినటువంటి పారామీటర్స్ ఏంటి? సో ఎలాంటి అంశాలతో ఉన్నటువంటి దేశాలను G7 కూటమిలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు? ఇది క్వశ్చన్. సో జనరల్గా ఏ క్వశ్చన్ అడిగినా మనం చెప్తాం G7 మీద. ఎందుకు అని అంటే బాగా చదివి ఉంటాం కాబట్టి నేను అడిగినటువంటి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో G8 గురించి మాట్లాడదాం, మళ్ళీ అది G7గా ఎలా మారిందో మాట్లాడదాం. ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. G7కి సంబంధించినటువంటి దేశాలలో ఆ కూటమిలో సభ్యదేశంగా చేరాలి అని అంటే ఆ దేశానికి ఉండాల్సినటువంటి ప్రత్యేకతలు ఏమిటి అని అడుగుతున్నాను నేను. ఏమేమి ఉండాలి అనేది మాట్లాడదాం. నాట్ ఓన్లీ జీడిపి, నాట్ ఓన్లీ ఎకానమీ, మిగతా అంశాలు ఏముండాలి అనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. 2 అంశాలు ప్రధానంగా ఉండాలి. సరే, ఒక అంశం మీరు చెప్పినట్లు జీడిపి, సంపద అనేది బాగుండాలి. సో G7 దేశాలకి సంబంధించినటువంటి కూటమిలో చేరేందుకు అర్హతలను ఏమేం తీసుకుంటున్నారు అని అంటే, ఒకటి ఆ దేశాలకి సంబంధించినటువంటి జాతీయ సంపదను మనం మీరు ఇప్పుడు చెప్పినటువంటి జీడిపి ఏదైతే ఉందో జాతీయ సంపదను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. జాతీయ సంపద అనేది ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇది ఒకటి. దీన్నే మనం జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్, స్థూల దేశోత్పత్తి అని అంటాం. ఈ G7కి సంబంధించినటువంటి దేశాలలో స్థూల దేశోత్పత్తి అనేది, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది అధికంగా ఉండాలి. ఇక రెండో అంశాన్ని గుర్తుపెట్టుకోండి, HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఏమంటున్నాం? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించి మెరుగైన స్థితిని కలిగి ఉండాలి. మెరుగైన స్థితిని కలిగి ఉండాలి. సో ఇలా జీడిపిలో, మానవ అభివృద్ధి సూచికలో జీడిపి, HDI ఈ రెండింటిలో మెరుగైనటువంటి అంశాలను కలిగి ఉన్నటువంటి దేశాలు, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలను G7కి సంబంధించినటువంటి సభ్య దేశాలుగా తీసుకుంటారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. G7 కంట్రీస్ 7 ఉన్నాయి. ఈ 7కి సంబంధించినటువంటి సభ్య దేశాలను ఏ ప్రాతిపదికగా తీసుకున్నారు అని అంటే, ఒకటి ఆ దేశాలకి సంబంధించినటువంటి జాతీయ సంపద, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది అధికంగా ఉండాలి. రెండోది వచ్చి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఆ దేశాలు మెరుగైన స్థితిలో ఉండాలి. అలా ఉంటేనే ఆ దేశాలను G7 కూటమిలో భాగంగా పరిగణించబడతాయి అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇగో G7కి సంబంధించి ఈ 2 పాయింట్స్ అనేవి కొత్త అంశాలు, వీటిని గుర్తుంచుకోండి. ఓకేనా? మరి ఈ G7కి సంబంధించినటువంటి ఇటీవల ఈ 2022లో సమావేశం జరిగింది G7కి సంబంధించి. ఈ G7కి సంబంధించినటువంటి సమావేశానికి భారత్ అతిథి దేశంగా హాజరు కావడం జరిగింది. సో ఎక్కడ జరిగింది సార్? 48వ G7 సమావేశం గురించి మాట్లాడాలి. 48వ G7 సమావేశం అనేది ఎక్కడ జరిగింది అని అంటే, ఈ సమావేశం జర్మనీలో జరిగింది. ఎక్కడ జరిగింది అని అంటున్నాం? జర్మనీలో జరిగింది. జర్మనీలో జరిగినటువంటి సమావేశానికి భారత్ ఆహ్వాన దేశంగా వెళ్ళింది. ఇగో భారత్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇటీవల G7 మీటింగ్లో పాల్గొన్నారు. ఆ G7 మీటింగ్ ఎన్నవ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించింది అని అంటే 48వ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించింది. ఇది జర్మనీలో ఎందుకు జరిగింది అని అంటే 2022లో జర్మనీ దేశం ఈ G7కి సంబంధించినటువంటి అధ్యక్షత బాధ్యతలను, ప్రెసిడెన్సీ బాధ్యతలను నిర్వహించడం జరిగింది. సో అలా భారత్ అనేది సభ్యదేశం కానప్పటికీ భారత్ని ఈ కూటమి సమావేశాలకి జర్మనీకి ఇన్వైట్ చేయడం జరిగింది అని అంటున్నాం. ఇది G7కి సంబంధించి. ఇప్పుడు మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. క్వశ్చన్ ఏంటి అని అంటే, G7
23 సమావేశాలకి ఏ దేశం అధ్యక్షత వహిస్తూ ఉంది, ఏ దేశంలో ఈ సమావేశాలు జరగబోతున్నాయి అనేది క్వశ్చన్. G7కి సంబంధించి మరొక 2 కీలకమైనటువంటి అంశాలను మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. G7 అనేటువంటిది IMF ప్రకారం, దేని ప్రకారం అని అంటున్నాం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం, IMF ప్రకారం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం అత్యంత ధనిక దేశాల కూటమి, అత్యంత ధనిక దేశాల కూటమిగా G7ని చూడడం జరుగుతూ ఉంది. ఎవరి ప్రకారం అని అంటున్నాం, IMF ప్రకారం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం G7 కూటమిని ఎలా పరిగణిస్తారు అని చెప్పేసి అడిగితే మనం ఏం చెప్పాలి అని అంటే G7 అనేది IMF ప్రకారం అత్యంత ధనిక దేశాల కూటమిగా చూడడం జరుగుతూ ఉంది. ఈ G7కి సంబంధించి మరొక అంశాన్ని కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఏంటి అని అంటే ఆ అంశం, G7కి సంబంధించినటువంటి సభ్య దేశాలు 7 గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రాన్స్ అన్నాం, జపాన్ అన్నాం, ఇటలీ అన్నాం, జర్మనీ, జపాన్, USA, UK, కెనడా అని చెప్పేసి మాట్లాడినాం. మరి ఈ 7 సభ్య దేశాలకి సంబంధించి ఈ 7 సభ్య దేశాలు కూడా మనకి జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, వరల్డ్ మ్యాప్ని ఒకసారి పరిశీలిస్తే ఈ దేశాలన్నీ కూడా మనకి ప్రపంచపటంలో ఉత్తరార్ధగోళంలో కనిపిస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ చేశాడు అని అనుకోండి, G7కి సంబంధించి దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి దేశాలని గుర్తించండి అని అడిగితే ఒక్క దేశం కూడా లేదు ఈ కూటమిలో. సో మనకు కనిపిస్తున్నటువంటి ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ, జపాన్ కానీ, USA, UK, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కెనడా, ఇవన్నీ కూడా ఏ గోళంలో ఉన్నాయి అని అంటున్నాం, ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి. ఉత్తరార్ధ గోళంలో కనబడుతున్నాయి. అంటే ప్రపంచపటంలో మనకి నార్త్ సైడ్లో మాత్రమే G7కి సంబంధించినటువంటి దేశాలు అనేవి కనబడుతూ ఉన్నాయి. సో ఇవి మనకి సౌత్లో ఉన్నటువంటి ఏ దేశాలు కూడా G7లో భాగంగా లేవు. ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. లాటిన్ అమెరికా నుంచి ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి మిగతా దక్షిణ ప్రాంతంకి సంబంధించినటువంటి ఏ దేశాలు కూడా లేవు. మరి లాటిన్ అమెరికాతో పాటు ఏ ఖండంలో లేనటువంటి దేశాలు, ఏదైతే ఆఫ్రికా కాంటినెంట్ ఉందో ఆ కాంటినెంట్కి సంబంధించినటువంటి కంట్రీస్ కూడా G7లో భాగంగా మనకి ఎక్కడా కనిపించవు. సో ఇక నెక్స్ట్ G7కి సంబంధించి మనకు G8 అనేటువంటి ప్రస్తావన ఉన్నది. G8 గురించి కూడా మాట్లాడదాం. సో G8 అనేది మనం ఏమంటున్నాము అని అంటే G8 అని చెప్పేసి అంటా ఉన్నాం. సో మనకి G8 అనేటువంటి భావన ఎప్పుడు వచ్చింది ఇది అని అంటే రష్యా చేరికతో G8 అనేటువంటి భావన వచ్చింది. సో ఈ రష్యా అనేటువంటి కంట్రీ G7 గ్రూప్లో చేరింది. అయితే 1994 నుంచే, ఎప్పటి నుంచి, రష్యా అనేది 1994 నుంచే G7కి అనుబంధంగా ఉన్నటువంటి సమావేశాల్లో కొనసాగుతూ వచ్చింది. కానీ అప్పుడు G7ని ఏమని పిలిచేవారు అని అంటే 1994 టైంలో G7+1 అని చెప్పేసి పిలిచేవారు. G8 అని పిలవలేదు, G7+1 అని చెప్పేసి పిలిచేవారు. రష్యా 1994 నుంచే G7కి అనుబంధంగా సమావేశాలలో పాల్గొంటూ వచ్చింది. కానీ ఆ తర్వాత G7కి సంబంధించినటువంటిది G8గా మారడం జరిగింది. G8గా మారిన తర్వాత 2014లో, ఎప్పుడు అని అంటున్నాం, 2014లో రష్యా అనేది క్రిమియాను స్వాధీనపరుచుకోవడం జరిగింది. దేన్ని స్వాధీనపరుచుకుంది? ఇప్పుడు ఎలా అయితే ఉక్రెయిన్పై యుద్ధం చేస్తూ ఉందో అలానే క్రిమియా అనేటువంటి ప్రాంతాన్ని రష్యా అనేది స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇలా క్రిమియా అనేది రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకోవడంతో G8 నుంచి రష్యాని తొలగించడం జరిగింది 2014లో. ఎప్పుడు తొలగించారు రష్యాను G7 నుంచి? 2014లో రష్యాను G7 కూటమి నుంచి తొలగించడం జరిగింది. మళ్ళీ G8 కాస్త G7గా మారింది. కానీ ఇదే G7లో
యూరోపియన్ యూనియన్ అనేది ఎప్పుడూ కూడా కంటిన్యూ అవుతుంది, కానీ దానిని ఇక్కడ G8గా పరిగణించడం జరగదు. ఏమంటున్నాం, G7లో నిరంతరం కంటిన్యూ అయ్యేది ఏంటి అని అంటే యూరోపియన్ యూనియన్. ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. కానీ G8గా పరిగణించబడదు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ క్రిమియా విషయంలో రష్యా G7 నుంచి G8లో ఉన్నటువంటి రష్యా తొలగించబడిన తర్వాత మళ్ళీ G7గా మారింది. ఇక 49వ శిఖరాగ్ర సమావేశం జపాన్ ఒసాకాలో జరగబోతుంది. ఇలా G7కి సంబంధించినటువంటి అంశాలు ఇంపార్టెంట్. ఇక ఇటీవల జరిగినటువంటి సమావేశంలో G7కి సంబంధించి డిజిటల్ అంశాలపైన ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. 2021లో కూడా G7కి సంబంధించి ఆహ్వాన దేశంగా భారత్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. భారత్ తరపున మోడీ గారు మాట్లాడారు. ఈ G7కి సంబంధించి 48 మీటింగ్ కాకుండా 47 మీటింగ్ అనేది జరిగింది. ఈ 47 మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్లో మోదీ గారు ఏం మాట్లాడారు అని అంటే ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది. అదేంటి అని అంటే వన్ ఎర్త్ వన్ హెల్త్. మోడీ గారు వన్ ఎర్త్ వన్ హెల్త్ అనేటువంటి నినాదాన్ని ఎప్పుడు ఇచ్చారు అని అడుగుతారు. ఎప్పుడు ఇచ్చారు అని అంటే G7కి సంబంధించినటువంటి 2021 మీటింగ్లో ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇలా G7కి సంబంధించినటువంటి ఈ అన్ని అంశాలు కూడా మనకు అత్యంత కీలకమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాలి. సో G7 అనేది 1973 చమురు సంక్షోభం తర్వాత ఏర్పాటు కావడం జరిగింది. ఫస్ట్ సమావేశం ఫ్రాన్స్లో 1975లో జరిగింది. ఫస్ట్ సమావేశానికి 6 దేశాలు అటెండ్ అవ్వడం జరిగింది. ఆ 6 దేశాలు ఏంటి అని అంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, USA, UK, కెనడా అనేది ఆ తరువాతి సంవత్సరం 1976లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి G7 అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. తర్వాత ఇది 2014 వరకు రష్యా కొనసాగడంతో G8గా కొనసాగింది. రష్యాను 2014లో క్రిమియా స్వాధీనం తర్వాత G7 నుంచి G8 నుంచి తొలగించారు. మళ్ళీ తర్వాత ఇది G7 అయింది. యూరోపియన్ యూనియన్ అనేది నిరంతరం G7లో కొనసాగుతుంది, కానీ దాన్ని ఒక దేశంగా ఇందులో పరిగణించబడడం జరుగుతలేదు. ఇలాంటి అన్ని అంశాలను కూడా మనం చాలా క్లియర్గా G7కి సంబంధించి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా G7కి సంబంధించినటువంటి అంశాలను మీరు అప్డేట్ చేసుకోండి. G7కి సంబంధించినటువంటి కూటమిలో భారతదేశం భాగస్వామ్య దేశంగా లేనప్పటికీ ఇటీవల G7కి సంబంధించి భారత్ అతిథి దేశంగా హాజరవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఓకేనా?